ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే శ్రీవారికి నిత్య కళ్యాణం మొదలుపెట్టింది ఎవరు, ఎప్పటి నుండి జరుగుతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క నిత్య కళ్యాణం అనేది జరుగుతూ ఉన్నది తిరుమలలో. అయితే ఈ కళ్యాణోత్సవాన్ని మొట్టమొదటి తీసుకువచ్చింది అన్నమాచార్యుల వారని అంటారు. మరికొందరు ఏంటంటే రాజు ఉన్నప్పటి నుండి కూడా, ఆలయము కట్టినప్పటి నుండి కూడా నిత్య కళ్యాణం అనేది జరుగుతుందని కొంతమంది చెప్తుంటారు. ఏదేమైనా కానీ మనకు అన్నమాచార్యుల నుండి కూడా ఈ యొక్క ప్రాచుర్యంలోకి వచ్చింది. కళ్యాణోత్సవం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాకపోతే అన్నమాచార్యుల తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని ఆగిపోవటం అనేది జరిగింది. ఇది కూడా ఎలా తెలుస్తుందంటే మన సినిమా స్టోరీ ద్వారాగా ఏంటంటే అన్నమాచార్యుల వారి యొక్క స్టోరీ ఉంది కదండి, అన్నమయ్య సినిమాలో అయితే స్వామివారికి మొట్టమొదటి కళ్యాణం అప్పటికీ జరుగుతుంది, రాజావారు నిర్వర్తిస్తున్నారని ఆ సినిమాలో అయితే చూపించారు. అది ఎంతవరకు నిజమనేది తెలియదు, కానీ అన్నమాచార్యులు వచ్చిన కాడ నుండి కూడా బాగా విశేషంగా చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ అన్నమాచార్యుల వారే చేశారని శాసనం కాదు, శాసనాలు కాకుండా మామూలుగా అన్నమాచార్యుల వారే ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని మొదలుపెట్టారని దానికి గుర్తుగా ఇక్కడ వానరమాయణం అనే ఆట ఆడుతూ ఉంటారు కదండి. అలాగే స్వామివారి యొక్క కన్యాదానం చేసేటప్పుడు అమ్మవార్ల తరపున ఈ యొక్క అన్నమాచార్యుల వారి యొక్క వంశస్థులైన వారు కూర్చుని కన్యాదానం చేస్తారు. అక్కడ తెలుస్తుంది, అప్పుడు నుండే వచ్చిందేమోనని మనకు అనవచ్చు. అంటే అన్నమాచార్యుల వారి యొక్క వంశస్థులు ప్రతిరోజు కూడా కళ్యాణోత్సవంలో ఈ యొక్క 2 సేవల్లో పాల్గొంటారు. కన్యాదానోత్సవంలోను మరి వారణమాయరం కార్యక్రమాల్లో వీరు పాల్గొంటూ ఉంటారు. అప్పటి నుండి కూడా వీరే చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది ఆగిపోయిందంటండి. ఆ తర్వాత అతీరామ్ బాబాజీ ఉన్నారు కదండి, వారు ఎవరైతే బాలాజీ అని స్వామివారిని సంబోధిస్తారో ఆ స్వామివారు వచ్చిన తర్వాత విశేషంగా ఇంకా మళ్ళీ కళ్యాణోత్సవాలు మొదలు పెడతాం అనేది జరిగింది. ఇది కూడా మనకి ఓం నమో వెంకటేశాయ మూవీలో ఎలా చూపించారంటే కనుక, అయితే స్వామివారి మీద అమ్మవారు అలిగి వచ్చేసి ఇక్కడ అతీరామ్ బాబాజీ మఠంలో ఉండగా స్వామివారు వస్తారు. స్వామివారు వచ్చినప్పుడు స్వామివారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తారు అమ్మవారులు. ఏంటంటే స్వామి మమ్మల్ని అసలు ఇంతవరకు ఫస్ట్లో పెళ్ళైన కొత్తలు ఎలా అయితే చూసుకున్నారో అలా చూసుకోవట్లేదు అది అని చెప్తూ ఉంటే, అప్పుడు ఈ అతీరామ్ బాబాజీ వారు ఏం చేస్తారంటే కనుక ఇక నుండి మళ్ళీ నిత్య కళ్యాణం అనేది నిర్వర్తిస్తామని స్వామివారికి సంకల్పం చేస్తారు. అంటే ఇక్కడ స్వామివారే, అంటే అక్కడ సినిమాలో చూపించింది ఏంటంటే సాక్షాత్తు స్వామివారే అన్నమాచార్యుల వారు అప్పుడు మొదలుపెట్టిన కళ్యాణాన్ని మళ్ళీ జరిపించుకోవటం కోసం అలా వచ్చి మళ్ళీ కళ్యాణోత్సవాల్ని నిర్వర్తించుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు, కానీ కాకపోతే నిత్య కళ్యాణం చాలా బాగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకవైపు స్వామివారిని ఏం చేస్తారు ఒక సింహాసనం మీద, మరొక సింహాసనం మీద శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇద్దరిని కూడా వేయించేపు చేసి ఇక్కడ విశేషమైన శాంతి మొర ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కళ్యాణోత్సవంలో అగ్ని ముఖంతో చేస్తారు. అగ్ని దేవుణ్ణి ఆవాహన చేసి అగ్నితో ముఖంగా ఈ యొక్క కళ్యాణం చేస్తారు. కాకపోతే ఈ కళ్యాణంలో స్వామివారికి జీలకర్ర బెల్లం అనేది పెట్టారు. అలాగే స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ ఉంటుంది, మధుపర్గన సమర్పణ ఉంటుంది. ఆ తర్వాత నూతన బట్టలు, అలాగే ఇక్కడ అన్నమయ్య వంశస్థులైన ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉండి అక్కడ ఈ యొక్క కళ్యాణోత్సవాల్లో నిత్యము పాల్గొంటూ ఉంటారు. చాలా విశేషంగా అయితే చేస్తూ ఉంటారు ఈ కళ్యాణాన్ని. చాలామంది కూడా విశేషంగా చేయించుకుంటూ ఉంటారు. అలాగే ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారో వారందరికీ కూడా కళ్యాణం చేయించుకుంటూ ఉంటారు. అలాగే తిరుమలకు మరొక పేరు పుష్ప మండపం అని పేరు, మరొకటి కలియుగ వైకుంఠం అని పేరు, మరొకటి స్వామివారికి నిత్య కళ్యాణ మండపం అని అంటారు. అలాగే నిత్య కళ్యాణం పచ్చతోరణం అని కూడా అంటారు. ఎప్పుడు కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటే కనుక నిత్యం కూడా కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నిత్య కళ్యాణం పచ్చతోరణం అని కూడా అంటూ ఉంటారు. అలాగే తిరుమలలో మరొక విశేషం ఏంటంటే కనుక ఈ యొక్క పుష్ప మండపం అనే పేరు రావటానికి
ఇంతవరకు స్వామివారికి ఇక్కడ పుష్ప మండపం అని ఎందుకు వచ్చిందంటే కనుక స్వామివారికి కొండ మీద పూసే ప్రతి పువ్వు కూడా స్వామివారికి చెందిందేనని శాసనం చేశారు కాబట్టి ఆ శాసనం ప్రకారం అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఆ యొక్క పుష్పాలన్నీ కూడా ఏ పువ్వు పూసినా ఒక చిన్న గన్నేరు పువ్వు పూసినా లేదంటే చిన్న మల్లె పువ్వు పూసినా కూడా అదంతా కూడా స్వామివారి సొంతే. ఆ క్షేత్రంలో అదొక ఆనవాయితీగా వస్తుంది. అలాగే ఇక్కడ పద్మావతి అమ్మవారిని కూడా వేంచేపు చేశానండి. ఆ అమ్మవారిని కూడా చక్కగా అలంకరించి మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు దాకా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారు దర్శనం ఇచ్చారు. ఇప్పుడు శ్రీ పద్మావతి అమ్మవారు అయితే మనకి దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా స్వామివారికి నిత్య కళ్యాణం అనేది అప్పటి నుండి ఇప్పటి వరకు దిగ్విజయంగా జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి ప్రతిరోజు కూడా 12కి ప్రారంభం అవుతుందని చెప్పే కదండి. 9:30, 10 మనం కళ్యాణోత్సవ మండపం అక్కడ శుభదంలోకి ఎంటర్ అవ్వగానే క్యూ లైన్లో పెడతారండి. క్యూ లైన్లో పెట్టిన తర్వాత నెంబర్ వైజ్గా ఒక్కొక్క క్యూ లైన్ వదులుతూ ఈ యొక్క సేవకైతే పంపిస్తూ ఉంటారు సమయానికి. అప్పటికే స్వామివారు వేయించేసి ఉంటారు. వేయించేసి ఉండగా మనందరినీ కూడా అక్కడ కూర్చోబెట్టి సంకల్పం, ఆ తర్వాత కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ యొక్క లైవ్లో మనం చూడొచ్చు. అక్కడ కూడా కొన్ని టీవీలు ఉంటాయి. అవి అయిపోయినాక స్వామివారిని మీ యొక్క భక్తులందరినీ కూడా స్వామివారి యొక్క అంతరాలయ దర్శనాన్ని ఇస్తారు. ఇంతవరకు అయితే కళ్యాణోత్సవంలో పాల్గొన్న వారికి పెద్ద లడ్డు అయితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఇవ్వట్లేదు. జాకెట్ ముక్క, పై కండవ అయితే ఇస్తున్నారండి. అవిను కంకణాలు, అక్షంతలు అయితే ఇస్తున్నారు. అక్కడ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా చటారి, తీర్థం అవి కూడా ఇస్తారండి. చాలా విశేషంగా జరుగుతుంది కళ్యాణోత్సవం. ఈ కళ్యాణోత్సవంలో ఎవరైనా పాల్గొంటే కనుక తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అలాగే మీ యొక్క ఆనందాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కామెంట్ రూపంలో పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. అలాగే స్వామివారి గరుడ పంచమి శుభాకాంక్షలు. రేపు స్వామివారి యొక్క గరుడ వాహన సేవ వస్తుంది, తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను.